ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిర్మల్ జిల్లా కడెంలోని రైతు వేదిక భవన్లో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ పాల్గొన్నారు. అయితే ప్రతి పేద కుటుంబం కూడా సన్నబియ్యం తినాలనే లక్ష్యంతోనే కడెం మండలంలో 2992 నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశామన్నారు. తాను ఎప్పటికీ ఫారెస్ట్ అధికారుల పక్షాన నిలబడనని, ప్రజల పక్షాన నిలబడేటువంటి వ్యక్తి అని అన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి రేషన్ కార్డుల సమస్య రాష్ట్ర ప్రజాప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. మేము రాష్ట్ర ప్రభుత్వం మేము కూడా భాగస్వామ్యాన్ని అని వారు అనుకుంటలేదు. సపరేట్ మా సామ్రాజ్యం ఉంది, మాది ఒక సపరేట్ సామ్రాజ్యం ఉంది, మేము ఏమైనా చేయొచ్చని పాఠశాల ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ఇది మంచిది కాదు. కాబట్టి ఈ ప్రాంత బిడ్డలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కూడా ఈ యొక్క విషయం ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి, లేకపోతే కలెక్టర్ దృష్టికి తీసుకురండి. 100% దానికి పరిష్కారం చేసే బాధ్యత మాది. కాబట్టి మొన్న ఏదో సిరిసిల్ల జరిగినట్టు మీరు కూడా చేసే ప్రయత్నం చేయకండి. కాబట్టి ఒకవేళ అటవీ శాఖ అలాంటి ప్రయత్నం చేయకపోతే తప్పకుండా మనం ఏ రకంగా దాన్ని సాల్వ్ చేద్దాం, మనం అందరం కూడా ఆలోచన చేద్దామని తెలియజేస్తూ, ప్రత్యేకించి మీ అందరి కోసం ఇది ఒక శుభదినం, నిజంగా మంచి వాతావరణం. ఇలాంటి వాతావరణంలో మీరందరూ కూడా పేదింటి బిడ్డలు రేషన్ కార్డు పొందడం అదృష్టం. మీ యొక్క రేషన్ కార్డు మీకు రేపు రుణమాఫీకి పనికి వస్తుంది, ఇల్లు కోసం పనికి వస్తుంది, ప్రభుత్వ ఉద్యోగాల పని దేనికైనా రేషన్ కార్డు ప్రామాణికంగా ఉంటుంది. ఈ రోజు రేషన్ కార్డు ఇవ్వడం ఒక చారిత్రాత్మక నిర్ణయం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. జై కాంగ్రెస్, జై జగన్.